హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ గురించి చూద్దాము. బేసికల్లీ డేటా కలెక్ట్ చేశాక ఆ పర్టిక్యులర్ డేటాలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేసిన తర్వాత ట్రైనింగ్ అయితే చేయాలి. అలాంటి ఒక ప్రాబ్లమ్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ అన్నమాట. లెట్స్ సే మన దగ్గర ఏజ్ అండ్ ఇంకా గ్రేడ్ అనే ఫీచర్స్ ఉన్నాయనుకుందాము. వాటితో మనం ఒక రిగ్రెషన్ తాలూకా హైపోథిసిస్ గనక తీసుకుంటే అది ఎలా అయితే కనిపిస్తది. y = θ0 + θ1 * ఏజ్ + θ2 * గ్రేడ్. అండ్ ఇది మన హైపోథిసిస్. అండ్ ఈ θ0, θ1, θ2 అనేది మోడల్ కనుక్కోవాలి బేస్డ్ ఆన్ మన దగ్గర ఉన్న డేటా అన్నమాట. ఇక్కడ ఉన్న డేటా ఏంటి? ఏజ్, గ్రేడ్ అనేవి మన ఇన్‌పుట్ ఫీచర్స్ అండ్ y వచ్చేసి అవుట్‌పుట్ ఫీచర్. అండ్ ఈ పర్టిక్యులర్ డేటానే మనం ట్రైనింగ్ డేటా అంటామన్నమాట. ఈ ట్రైనింగ్ డేటాలో మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ మిస్ అవుతుంది. అండ్ సిమిలర్‌గా ఇక్కడ ఒక వాల్యూ మిస్ అవుతుంది. అంటే ఏజ్‌లో ఒక వాల్యూ మిస్ అవుతుంది. అండ్ సిమిలర్‌గా గ్రేడ్‌లో కూడా ఒక వాల్యూ మిస్ అవుతుంది. ఇలా వాల్యూస్ మిస్ అవుతున్నప్పుడు ఈ రోస్‌ని ఇగ్నోర్ చేసే కంటే మనం ఏం చేయొచ్చంటే వీటిని సమ్‌హౌ ఫిల్ చేస్తే బెటర్ అన్నమాట. ఓకే. రోస్ ఇగ్నోర్ చేస్తే ఏంటంటే మనం డేటాని తగ్గించేస్తున్నట్టు. ఎంత ఎక్కువ డేటా ఉంటే మోడల్ అంత బాగా నేర్చుకునిద్ది. అందుకే మనం వీటిని ఎలాగోలా ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. అలా ఫిల్ చేయడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయొచ్చు. స్ట్రాటజీస్ లైక్ మీన్ అంటే యావరేజ్ వాల్యూ, మీడియన్ అండ్ సిమిలర్‌గా మోడ్ అంటే హైయెస్ట్ రిపీటింగ్ వాల్యూ. గ్రేడ్‌లో ఏబీసీడీ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఏది ఎక్కువ రిపీట్ అవుతుందో ఆ వాల్యూ ఇక్కడ పెడతాం. అండ్ సిమిలర్‌గా ఏజ్‌కి రిలవెంట్ అయిన స్ట్రాటజీ ఏంటి? మీన్. ఇంకేం చేస్తాము వీటిల్లో యావరేజ్ తీసుకొని అదైతే ఫిల్ చేసేస్తాం అన్నమాట. ఇలా అయితే మన దగ్గర ఉన్న ఫీచర్‌కి తగినట్టు మనం ఆ పర్టిక్యులర్ స్ట్రాటజీని అయితే చూస్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రాటజీస్ మనకి చాలానే ఉండొచ్చు. దిస్ ఇస్ ద వే టు హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్ అన్నమాట. అండ్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ షార్ట్‌కి లింక్ చేసిన వీడియోనైతే చూసేయండి.